అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, చికెన్ కర్రీ రైస్. దీంట్లో రసం లేదండి, దగ్గరికి వండాము. రైస్ చూడండి, రైస్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది కాబట్టి నేను కేవలం మధ్యాహ్నం మాత్రమే తింటానండి. అంటే ఈ ఒక్క పూట మాత్రం తింటాను రైసు. మిగతా 2 పూటలు మిల్లెట్సే తింటాను. చికెన్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. స్కిన్లెస్ చికెన్ తినండి. అట్లాగే అన్ని రకాల పేషెంటు, అన్ని రకాల వర్గాల వారు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరు తినొచ్చండి. చికెన్ అంత మంచిది. స్కిన్ మాత్రం అస్సలు తినకండి. డీప్ ఫ్రైలు అయితే అస్సలు వద్దండి. ఆయిల్లో ముంచి తీస్తుంటారు కదా, అది ఆరోగ్యానికి చాలా హానికరం అండి. మీరు వింటూ ఉంటారు కదా ఆరోగ్య నిపుణులు చెప్తుంటే, అది తప్పనిసరిగా మీరు వినండి, పాటించండి. అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, పిండి పదార్థం నాకు కూడా తెలుసు. కాకపోతే మధ్యాహ్నం ఒక పూట నేను తింటాను కాబట్టి మీరు ఒక్క పూట తింటే ఏం కాదండి. 3 పూటలు అన్నం తింటేనే అనారోగ్యం పాలవుతాం. షుగర్ పేషెంట్స్ ఒక్క పూట 200 గ్రామ్స్ రైస్ వండిందే తినాలి. ఇక మిగతా 2 పూటలు ఇక అదే తినాలండి. మిల్లెట్స్ చాలా మంచిది. మరెందుకు ఆలస్యం, ప్రతి ఒక్కరు తిందాం, ఆరోగ్యంగా ఉందాం. చూడండి, బాగుంది.